నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలక పాన్పు ఎక్కినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ అలక సొంత అన్న వెంకటరెడ్డి పైన లేక ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అనే చర్చ అయితే మాత్రం కొనసాగుతుంది. మంత్రి వెంకటరెడ్డి శాఖకు చెందిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. వేదికపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లందరూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పైగా ఆయన వెళ్లకుండా ఉండడంతో పాటు తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు, క్యాడర్లు ఎవరు మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జిల్లా కుల సమీకరణ నేపథ్యంలో తన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. తనకు ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ నాంచువేత ధోరణి తప్ప విస్తరణ మాత్రం చేపట్టడం లేదు. కాగా ఇటీవల నేరుగా రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. భేటీ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి ఏమి హామీ ఇచ్చారో మాత్రం బయటికి రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేదా అనే అయోమయం ఇంకా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ రాజగోపాల్ రెడ్డికి లేదని, అందుకే అధిష్టానానికి తనలో ఉన్న అసంతృప్తిని చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు వెళ్ళలేదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు గతేడాది జూన్లో జరిగిన విస్తరణలో భాగంగా 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ సమయంలో తనకు తప్పకుండా పదవి వస్తుందని ధీమాలో ఉన్న రాజగోపాల్ రెడ్డికి అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి వల్ల పదవి రావలేదని సంకేతాలు అధిష్టానం నుండి ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని సీనియర్ లీడర్లు అభ్యంతర పెడుతున్నారని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అందుకోసమే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ వెంకటరెడ్డి మంత్రి పదవికి బదులుగా ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వాలనే కండిషన్ పెట్టడంతో పీడముడి పడినట్లు టాక్ ఉంది. దీంతో అన్న వెంకటరెడ్డి వల్ల తనకు మంత్రి పదవి రావట్లేదనే అక్కసు పెంచుకొని నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారేమోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తనలో ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రకటనలు కూడా చాలాసార్లు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందనే కామెంట్ కూడా చేశారు. ఇలా వరుసగా ప్రభుత్వ పార్టీని పరోక్షంగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ సభకు వెళ్ళకపోవడం, లీడర్లు, క్యాడర్ సైతం వెళ్ళొద్దనే ఆదేశాలు ఇవ్వడంతో ఆ నియోజకవర్గం నుండి ఎవరూ సభకు వెళ్ళలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ ఆశించారు. అలాగే గతంలో అంటే ఎన్నికల కంటే ముందు ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరే సమయంలో అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలైతే కాంగ్రెస్లోకి వస్తే తప్పకుండా అధికారంలోకి వస్తే మాత్రం మంత్రి పదవి ఇస్తామనే ఒక హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ మేరకు పార్టీలో చేరడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా గెలవడం, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే కుల సమీకరణాలు అలాగే ప్రాంతీయ సమీకరణ కారణంగా అయితే మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది ఇవ్వడం లేదనే సంకేతాలు చాలా రకాలుగా వార్తలు కూడా వచ్చాయి. నాకు మాట ఇచ్చారు, మంత్రి పదవిని ఇచ్చారు, నా సీనియారిటీ ఉంది, ఇక్కడ ప్రజల అండదండ ఉంది, జిల్లాకు తప్పకుండా రాజకీయంగా దీనికి ప్రాధాన్యత ఉన్నది, పార్టీని కూడా బలోపేతం చేస్తాం, నాకు ఎందుకు ఇవ్వట్లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా నేరుగా మాట్లాడారు. అలాగే పార్టీ అంతర్గత వేదికల మీద కూడా ఆయన మాట్లాడారు. వాస్తవానికి లాస్ట్ టైమే మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి పదవి వస్తుందని చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ రకరకాల సమీకరణల కారణంగా ప్రధానంగా నల్గొండ
జిల్లాకు సంబంధించిన సొంత అన్న అక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి ఉండడంతో ఒకవైపు రెడ్డి సామాజిక వర్గము, మరోవైపు ఒకే కుటుంబంలో 2 పదవులు ఇస్తే బాగుండదనే ఒక చర్చ. నల్గొండలో ఒక పదవి ఇస్తే 3 రెడ్లకే మళ్ళీ పదవులు పోతాయని మరొక రకంగా రాజకీయ ఆరోపణలు, ఇటు కుల సంఘాల నుండి అలాగే ప్రతిపక్షాల నుండి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇచ్చే అవకాశం లేదన్నట్టు కూడా ఇండైరెక్ట్గా ఇక మొత్తానికైతే మాత్రం ఇటు పార్టీ ప్రభుత్వం నుండి అయితే మాత్రం కొన్ని లీకులు బయటకైతే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ పక్కా పెడితే మొన్న నల్గొండ సభ జరిగింది. సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరవుతారా లేదని ఒక క్వశ్చన్ అయితే మాత్రం అందరిలో ఉంది. ఒక రకంగా హాజరు కాడని చాలామంది అనుకున్నట్లుగానే ఆయన మొత్తానికి సీఎం సభకు డుమ్మా కొట్టారు. సొంత అన్న సంబంధించిన సభ అది. ప్రధానంగా రోడ్లు ఏదైతే సంబంధించిన ప్రారంభోత్సవంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో భాగంగా ఈసారి హాజరవుతాడు రాజగోపాల్ రెడ్డి, ఏం మాట్లాడతారని చాలామంది కొంతమంది అనుకున్నారు. కానీ ఆయన మొత్తం హైదరాబాద్కే పరిమితమయ్యారు. సొంత క్యాడరు అలాగే లీడర్లు కూడా, ఆయనకు ఎవరైతే నమ్ముకున్న లీడర్లు కూడా ఆ సభకు వెళ్ళలేదు. మరి ఆయన నేరుగా వెళ్ళొద్దని చెప్పాడా? లేదు మరి రాజగోపాల్ రెడ్డి వెళ్ళట్లేదు, మనం వెళ్తే బాగుండదు, మా నాయకుడికి కాదని వెళ్తే బాగుండదు అనుకున్నారో లేదా కానీ మొత్తానికి ఆ సభకు వెళ్ళలేదు. సో అలా మొత్తానికి ఇది ఆయన అలక ఎవరి మీద, ఇది వ్యూహం అనేది కూడా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. అన్నపై అలిగాడా, అధిష్టానంపై అలిగాడా, లేకపోతే ఇచ్చిన మాట నెరవేర్చలేదన్న ఒక కోపంతోనో లేకపోతే ఒక ఆవేదనతోనో ఆయన దూరంగా ఉన్నాడా, ఆవేదన వ్యక్తం చేసి కూడా ఆయన మౌనంగా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా అనేది కూడా చాలా రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చివరిసారి కూడా ఆయన బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, మునుగోడులో ఉప ఎన్నిక కూడా ఆయన క్రియేట్ చేశారు. ఆ ఉప ఎన్నిక తర్వాత కూడా పెద్ద రచ్చ జరిగింది రాజకీయంగా. ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ గెలవడం, 10,000 ఓట్లతో కూడా ఆయన ఓడిపోవడం, తదనంతరం మళ్ళీ కాంగ్రెస్లో చేరడం. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన విధానాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు, ఇంత మోసం చేస్తారన్న ఒక బాధ, కోపం కూడా ఉండొచ్చు. రకరకాల కారణాలు కావచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చాలా ఆర్థికంగా బలమైన వ్యక్తి, రాజకీయంగా కూడా శక్తివంతమైన వ్యక్తి, జిల్లా రాజకీయాలను కూడా శాసించగలిగేంత సత్తా ఉన్న వ్యక్తి. అన్నదమ్ములు ఒకప్పుడైతే మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా నల్గొండలో హవా కొనసాగేది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇద్దరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా తమ్ముడిపై చేసిన వ్యాఖ్యలు కొంత ఎక్కడో సెటైరికల్గా మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం డబ్బులు సాయం చేస్తాడు, నా దగ్గర అన్ని డబ్బులు లేవు అంటూ కూడా ఒక సెటైరికల్గా మాట్లాడడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక రకమైన గ్యాప్ ఉన్నట్టు కూడా ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంది. లేటెస్ట్గా అన్నకు సంబంధించిన బహిరంగ సభకు తమ్ముడు రాకపోవడంతో కూడా ఈ యొక్క గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. ఇద్దరి మధ్య కూడా ఒక మంత్రి పదవి అంశము ఇద్దరికి కలహాలు తెచ్చే ఒక ఆలోచన సందర్భం కూడా కొనసాగుతుందని కూడా రకరకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా తను తీసుకునే నిర్ణయం కూడా ఆశ్చర్యానికి కూడా గురి చేయొచ్చు. మరి గతంలో తరహాలో మరోసారి మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదని ఒక డౌట్ కూడా ఉత్పన్నమయ్యేలా కూడా ఆయన వ్యవహారశీలి ఉంది. చెప్పలేం ఎప్పుడు ఏం చేస్తారో, ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఒక అలజడి కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయనకు హామీ ఇచ్చి మాట తెప్పారని ఒక మనసులో అయితే మాత్రం ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొత్తానికైతే మాత్రం ఈ మధ్య జరిగిన అన్నకు సంబంధించిన బహిరంగ సభలో అయితే మాత్రం ఆయన హాజరు కాలేదు. స్వయాన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చిన సభకు కూడా ఆయన దూరంగా ఉండడం, ఆయన సొంత క్యాడర్ కూడా అందరూ కూడా ఆ సభకు వెళ్ళకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చూడాలి మరి మొత్తానికి ఈ తర్వాత ఈ మధ్యకాలంలో మరి జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగేస్తారు, దీనిపై ఏమైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.